మామూలుగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాల కండలవాడా రాజాపేటాల కులకాడా కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా అల్లా. Okay, nice sir. We'll do a retake. The sound, the music for this movie had to be really different. It's a very situational song. It describes what's happening in the movie. We had to get that feeling through the music. ఈ సాంగ్ ఏంటంటే మన సమంత గారిని మా ఊరు తీసుకెళ్ళి తన ఊరు చూపించడం అనేది సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. మా కెమెరామెన్ నట్టి గారు ఈ షార్ట్ ద సాంగ్ రియలీ వెల్. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. See, Yaya, it's we did it in Pollachi and we shot it. It's a traveling song, and then it has got all the varieties in it. Like, you know, when you travel from one place to another, you happen to experience so many things: ups, downs, hills, water, paddy field, and all. మెయిన్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు. ఇలాంటి సాంగ్ని అంత రిచ్గా గ్రాండ్గా కూల్గా తీయడం. యాక్చువల్లీ ఈ సాంగ్లో వచ్చి నితిన్ గారు మాత్రమే డాన్స్ చేస్తారు. సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేచర్ సాంగ్ కదా, సో ఇది డెఫినెట్గా ఒక అంత హార్డ్ స్టెప్స్, హెవీ స్టెప్స్ ఉండదు. పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఒక 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 కవితాత్మకంగా చెప్పుకునే అవకాశం. ఇట్ ఈస్ కాంటెంపరీ అగైన్. పువ్వులు పువ్వులు పంటలు నూర్పిళ్ళు పండగల తిరణాళ్ళు పచ్చగాలి జోలలో నచ్చనోళ్ళు లేరట. మధ్యలో వచ్చిన కోరస్ కళ్ళాపి చల్లాలి రాయేంద్ర రంగమ్మ, కవ్వాలు తిప్పాలి కానీయే గంగమ్మ, పొద్దుకిపోతుంది ఇంకా ఆలస్యం అని చెప్పేసి ఆ ఫోక్ స్లాంగ్లో రాసుకునే పాట. Some of my friends who know me since my childhood days, and they were like, you don't even speak fluently Telugu, and I mean, how can you get traditional touch to your music? Gopala Gopala alakhelara deepala velaye agupinchara Gopala Gopala alakhelara. It's a good fun song according to me. ఒక మంచి సాంగ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. That's it, no? కానీ ఇంకొకటి చేద్దాం. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని